హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా? రండి చూసేద్దాం. దానికి కావాల్సింది ఒక కప్పు పెరుగు, ఒక స్పూను బిర్యానీ మసాలా, ఒక స్పూను గసగసాలు రుబ్బుకోవాలి కొంచెం పేస్ట్గా, ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక 2 బిర్యానీ ఆకు, కొద్దిగా జాజి పౌడర్, ఒక ముక్క దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, అలానే ఒక 5-6 యాలకులు, 2 స్టార్ పూలు. ఇప్పుడు మిల్ మేకర్ని కొద్దిగా తీసుకుని, ఒక 100 గ్రాముల మిల్ మేకర్ తీసుకొని మనం నానబెట్టుకుందాం పక్కన వాటర్లో. ఒక 4-5 టమాటాలని పేస్ట్గా చేసుకుందాం. అలానే ఒక 4-5 ఉల్లిపాయలని కూడా సన్నగా తరుక్కుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ అనమాట. ఒక గుప్పెడు పుదీనా, ఒక బంగాళదుంప, చిన్న బీట్రూట్, చిన్న క్యారెట్, కొద్దిగా బీన్స్, కొద్దిగా కాలీఫ్లవర్, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇవన్నీ మన వెజిటేబుల్స్ అనమాట మనకి బిర్యానీకి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని దాంట్లో వేసేద్దాం. వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత, ఇప్పుడు మీకు వీడియోలో ఎలా చూపెట్టానో అలానే వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు బిర్యానీ దినుసులు తీసుకున్నాం కదా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఆ ఆయిల్లో వేసేద్దాం. వేసేసి అలానే మనం టమాటా ప్యూరీ కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా లైట్గా పచ్చి స్మెల్ పోయేదాకా వేయించాలి. ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఎందుకంటే మనకి బీట్రూట్ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని ఒక 2-3 నిమిషాలు ముందుగానే బీట్రూట్ వేసేసి ఉడికించాలన్నమాట ఆయిల్లోనే. అవి ఉడికిన తర్వాత బీన్స్ కట్ చేసుకున్నాం కదా, మన బీన్స్ను కూడా దాంట్లో వేసేసి ఒక 2-3 నిమిషాలు దాన్ని అలా ఆయిల్లో వేయించాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దాంట్లో వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకుందాం. కలుపుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా ముక్కలకి సాల్ట్ ఇదంతా పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మనం తీసుంచుకున్న గసగసాలు, మనం అదే పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మసాలా దినుసులు అన్నిటినీ కూడా దాంట్లో వేసేద్దాం. ఒక్కొక్కటిగా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కూరగాయలకి అన్ని మసాలా అదంతా పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు పోయాక మనకు మరాఠీ మొగ్గ ఒక 3 తీసుకొని మూత తీసుకొని వేసేయాలన్నమాట. దాంట్లో వేసేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 1 స్పూను కారం, మనం తీసుకుంచుకున్న కప్పు పెరుగు, దీన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడకాలి, అంతే బేగా ఉడకదనమాట. అందుకనేసి ఒక 5 నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మనము సోయా తీసుకున్నాం కదా, అదే మిల్ మేకర్, దాన్ని కూడా వాటర్ నుండి సపరేట్గా చేసి దాన్ని కూడా వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మనం ఫ్రై చేసి ఉంచిన ఆనియన్ కూడా వేసి ముక్కలు, ఈ కూరగాయ ముక్కలకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని 2 గ్లాసులు రైస్ తీసుకున్నామంటే ఒక 3 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం తీసుకున్నాం కదా రంబాకు, ఒక చిన్న ముక్క, అది బిర్యానీ ఫ్లేవర్కి, అది కూడా వేసేసి వాటర్ని తెరలించాలి. వాటర్ తెరిలిన తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. వేసేసి ఒకసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు పోయాక అలాగా అన్నం ఉడికొస్తుంది. ఇప్పుడు వీడియోలో ఎలా చూపెట్టాను అలానే అనమాట, అలానే రావాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం, అంటే లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని దాని మీద జల్లేసుకుందాం. జల్లేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి, అంటే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించాలి. అంతేనండి, వెజ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గుమగుమలాడే మంచి టేస్టీగా ఉన్న వెజ్ బిర్యానీ రెడీ.